సంక్షేమ పథకాలకు డబ్బు అందడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం తెచ్చిన నిధుల్ని సంక్షేమ పథకాలకు మళ్లించలేమంటూ స్పష్టం చేశారు ఆయన. నిధుల వెసులుబాటు లభించిన వెంటనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు చంద్రబాబు. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు. పింఛన్ల పంపిణీపై 90.20% లబ్ధిదారులు, ధాన్య సేకరణపై 89.92 మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు సీఎం చంద్రబాబు. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై వచ్చిన ప్రజాభిప్రాయాన్ని ఈ సమావేశంలో సమీక్షించారు. డిప్యూటీ సీఎం పదవి తనకు అవసరం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీలో అందరితో కలిసి ఒక కార్యకర్తగా పనిచేస్తానన్నారు. పార్టీలో ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే కొనసాగాలి అనేది తన అభిప్రాయం అన్నారు లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరొకరికి అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నానని లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఏపీకి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలు కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఒక్క రోజుతోనే పెట్టుబడులు రావని, కానీ ఒక సానుకూల వాతావరణం సృష్టించడంలో సీఎం చంద్రబాబు సఫలీకృతులయ్యారని అన్నారు పెమ్మసాని. పోలవరం ఎడమ కాలువకు 1050 కోట్ల రూపాయల టెండర్లు పూర్తయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. 8 ప్యాకేజీలుగా చేపట్టే ఈ పనులు జులై నాటికి పూర్తి చేయాలి అన్నదే లక్ష్యమన్నారు. ప్రాజెక్టు పనుల్ని వెబ్సైట్లో పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని ప్రకటించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మార్చి నెలాఖరు కల్లా 100 MOUలు కుదుర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారాయన. విశాఖ సదస్సులో 6 MOUలు కుదిరాయని దుర్గేష్ తెలిపారు. విశాఖను క్రూయిజ్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు సులభతరం, సరళతరం చేస్తున్నట్లుగా తెలిపారు కందుల దుర్గేష్. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడంతో పాటు అవసరమైన చోట్ల హేతుబద్ధం చేస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లో విలువ పెరుగుతుందన్నారు. రాజధాని అమరావతి 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని వెల్లడించారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో వాస్తవ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువ పెంచారని తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు సత్యప్రసాద్. కాలువల మరమ్మతుల విషయంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వొద్దని ఎన్ఎస్పీ అధికారుల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. రైతులు చెల్లించే పన్నులతోనే కాలువలు రిపేర్లు చేస్తున్నామన్న విషయాన్ని మరవకూడదని సూచించారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలో సిపిఐ నిరసన ప్రదర్శన చేసింది. కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బైఠాయించారు. డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు కొనసాగిస్తామని రామకృష్ణ తెలిపారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 52,000 సబ్సిడీ ఇస్తామన్న మంత్రి తుమ్మల. సమ్మె సైరన్ మోగించిన ఆర్టీసీ కార్మికులు. ఇలాంటి తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనమంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు రేవంత్. పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు 52,000 రూపాయల సబ్సిడీ అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందొచ్చన్నారు. రాబోయే రోజుల్లో పామాయిల్ పంట ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు తుమ్మల. సంగారెడ్డి జిల్లా సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్ ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. పర్యాటకుల కోసం 50 సీట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన స్పీడ్ బోట్స్ ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పర్యాటకులను ఆకర్షించడానికి మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరారు. కాంగ్రెస్ వాళ్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషిస్తామని కేటీఆర్ అన్నారు. 42,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని గతేడాది చెప్పిన విషయం కూడా గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే అపరిచితుడు సినిమాలో రాము, రెమో గుర్తుకొస్తున్నారన్నారు కేటీఆర్.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న గద్దర్ అవార్డ్స్ ని బీజేపీ వాళ్లు తీసుకోరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ టీడీపీ నేతల్ని గద్దర్ హతమార్చారని, ఆ విషయం సీఎం రేవంత్ కు తెలియదని అన్నారు. భావజాలం వేరు, నక్సలైట్ గా పనిచేయడం వేరని స్పష్టం చేశారు. నక్సలిజంతో ఈటలకు సంబంధం లేదన్నారు బండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఏవైనా ఉందా అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ భావజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారాయన. నాడు ప్రజా యుద్ధ నౌక అంటూ గద్దర్ని ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం గుర్తుకు రాలేదా అని నిలదీశారాయన. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. విలువలేని వ్యక్తులు టెర్రరిస్టులకు పద్మశ్రీ అవార్డులిచ్చారని మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీలో చేరినందుకే గద్దర్కు పద్మశ్రీ అవార్డు దక్కలేదన్నారు పాల్. బండి సంజయ్ అన్నట్టు గద్దర్ మావోయిస్టు మాత్రమే కాదు, మానవతామూర్తి కూడా అన్నారు పాల్. పెండింగ్ సమస్యల పరిష్కారం, ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని నోటీసులో కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కొత్త మార్గదర్శకాలతో బీసీల నియామకం కేంద్రం చేతికి పోతుందని తెలిపారు. ఇవి ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ పై వేసిన కమిటీ నివేదిక ఈ నెల 30 లోపు ప్రభుత్వానికి అందుతుందన్నారు బాలకృష్ణారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో జాతర సందడి. ములుగు జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించిన పులి. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో మొదలైన వైల్డ్ లైఫ్ సెన్సస్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లా రామేశ్వరంపల్లి శివారు కూడవెల్లి రామలింగేశ్వర ఆలయంలో నిర్వహించే జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి వాగులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. సాధారణంగా ఆలయం పక్కన ఉండే వాగులు ఎడమ నుంచి కుడికి ప్రవహిస్తే కూడవెల్లి వాగు కుడి నుంచి ఎడమకు ప్రవహిస్తుంది. రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం అరసవిల్లిలో సూర్య నమస్కారాల అభ్యాసం జరిగింది. వచ్చే నెల 2న సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో సన్నాహక కార్యక్రమాన్ని సూర్యనారాయణ ఆలయంలో నిర్వహించారు. ఇందులో కలెక్టర్, ఎమ్మెల్యే శంకర్రావు పాల్గొన్నారు. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఫిబ్రవరి 14న వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా 1,00,000 మందికి అన్నదానం చేయడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 100 సీసీ కెమెరాలతో నిఘాతో పాటుగా బందోబస్తు విధుల్లో 600 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ ని కూడా అందజేశారు జిల్లా ఎస్పీ. ఏపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు చేపట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. ఫీజులు కట్టలేదని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కాలేజీల్లో ప్రభుత్వం విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న జనవరి 27ను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఎలక్ట్రీషియన్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 27ని ఎలక్ట్రీషియన్ డేగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో పెద్ద పులి సంచారం అలజడి సృష్టిస్తోంది. మొన్నటి వరకు ములుగు జిల్లాలో తిరిగిన ఈ పులి ఇప్పుడు కరకగూడెం అడవిలోకి ప్రవేశించింది. అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రల్ని కూడా గుర్తించారు అటవీ అధికారులు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నేటి నుంచి 8 రోజుల పాటు వైల్డ్ లైఫ్ సెన్సస్ చేపట్టబోతున్నారు. ఇందులో మాంసాహార, శాకాహార జంతువులు, అలాగే పక్షి జాతులతో పాటు వృక్షాలు, చెట్లు, గడ్డి జాతుల అంచనా ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. అటవీ ప్రాంతంలో ఏటా 2 సార్లు ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు విజయవాడలో నిరసనకు దిగారు. ప్రభుత్వ జాప్యం కారణంగా పోస్టుల భర్తీ జరగలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజింగ్ లో భారత్ చైనా చర్చలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చల్లో యువత చురుగ్గా పాల్గొనాలన్న ప్రధాని మోదీ. గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అని ప్రశ్నించిన ఖర్గే. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అనుమానాలు దూరం పెట్టడం వంటివి పక్కన పెట్టి పరస్పర సహకారానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాలని భారత్ని కోరింది చైనా. బీజింగ్ లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో చర్చలు జరిపారు. భారత్ చైనా సంబంధాలు బలోపేతం చేసుకునే మార్గాలు చర్చించడానికి విక్రమ్ మిశ్రీ బీజింగ్ వచ్చారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై విమర్శనాత్మక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సహా యువత ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఇది వారి భవిష్యత్తుతో ముడిపడ్డ వ్యవహారమన్నారు ప్రధాని. ఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశంలో స్వాతంత్ర్యానికి ముందున్న పరిస్థితులు తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి పరిస్థితే వస్తే పేదలకు ఎటువంటి హక్కులు ఉండవని, కేవలం ధనికులకు మాత్రమే హక్కులుంటాయని అన్నారు ఆయన. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ భగ్గుమన్నారు. రాజ్యాంగాన్ని మార్చినట్టయితే దేశంలో వెనుకబడ్డ వర్గాలు, దళితులు, గిరిజనులకు ఏవీ ఉండదని రాహుల్ తెలిపారు. గంగానదిలో స్నానం చేస్తే పేదరికం తొలగుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కెమెరాలో మంచి ఫోటో వచ్చేంత వరకు నీళ్లలో మునుగుతున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నో పాపాలు చేశారని, వాళ్లు 100 జన్మలెత్తినా స్వర్గానికి మాత్రం వెళ్లరన్నారు ఖర్గే. ఉత్తరాఖండ్ లో నేటి నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డును సృష్టించింది. వివాహం, వారసత్వం, మెయింటెనెన్స్ సహా ఇతర పౌర వ్యవహారాల్లో అన్ని మతాలకు ఒకటే నిబంధనలుంటాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఈ కోడ్ ద్వారా ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు లభించబోతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 30న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలు సవ్యంగా సాగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. తమకు సంఖ్యాబలం ఉందని ఏ బిల్నైనా తాము పాస్ చేయించుకోగలమని, కానీ చర్చ జరగకుండా వాటిని ఆమోదించుకోవాలని తాము కోరుకోవట్లేదన్నారు కిరణ్ రిజిజు. వక్ఫ్ సవరణ చట్టంపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన సవరణలు అన్నింటినీ కూడా ఆమోదించింది. అలాగే విపక్ష సభ్యుల సవరణల్ని తిరస్కరించింది. ఈ సవరణలతో చట్టం మరింత మెరుగ్గా, ప్రభావవంతంగా ఉంటుందని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ప్రకటించారు. జేపీసీ చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు. పాల్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 29న జేపీసీ తుది సమావేశం జరగనుంది. నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మార్చుతామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విడుదల చేసింది. 60 ఏళ్లు పైబడ్డ వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, యూరోప్ తరహాలో రోడ్ల నిర్మాణం, యమునా నది శుద్ధి సహా అనేక పథకాల్ని ఈ మేనిఫెస్టోలో ఆప్ ప్రకటించింది. మొత్తం 15 గ్యారంటీలను ఆప్ వెల్లడించింది. అమృత్సర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఢిల్లీలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దళిత వ్యతిరేకమని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ నిరసనని పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్నాన్ ఘాట్కు వచ్చారు. యోగా గురు రామ్దేవ్ తో కలిసి ఆయన పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత త్రివేణి సంగమంలో గంగా పూజ చేశారు. ఐసీసీ అధ్యక్షుడు జైషా కూడా అమిత్ షాతో పాటు పూజలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానం, గంగా పూజ నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి అశ్వత్థ వృక్షానికి పూజలు చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సామరస్యంలో వేళ్లునుకుపోయిన జీవన సిద్ధాంతమైన సనాతన ధర్మానికి ప్రతిబింబం కుంభమేళా అన్నారు షా. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కి పెద్ద ఊరట. సనాతన ధర్మం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్స్ విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ తెలిపింది. ఈ పిటిషన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలోకి ఎలా వస్తాయని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణకు రావాలని ఆదేశిస్తూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. ముడా కేసులో విచారణకు రేపు రావాలని పార్వతికి ఈడీ నోటీసులు పంపింది.
కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘంలో సీనియర్ కమిషనర్ సీఈసీగా నియమించే సంప్రదాయం గతంలో ఉండేది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త చట్టం రావడంతో కమిటీ ఏర్పాటు తప్పనిసరైంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ వచ్చే నెల 18న రిటైర్ కాబోతున్నారు. పూజా సంప్రదాయాలు, సంస్కృతి, గోమాతను సంరక్షించడానికి సనాతన ధర్మ సంసద్ సమావేశం ప్రయాగ్రాజ్ లో జరుగుతోంది. ఇందులో సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు చర్చిస్తున్నారు. ఇది సనాతన యుగమని, దేశంలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇందులో పాల్గొన్న సాధువులు, ధర్మాచార్యులు పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మాట్లాడారు. బెంగాల్లో విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ కోల్కతాలో నిరసన ప్రదర్శన చేసింది. ప్రతి స్కూల్లో పోక్సో కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వాళ్లంతా పోలీసు వాహనాలకు అడ్డుగా కూర్చోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. 2024 సంవత్సరపు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు జస్ప్రీత్ బుమ్రాను వరించింది. ఈ గౌరవం దక్కించుకున్న 6వ భారత ఆటగాడు ఇతడు. 2024లో 13 టెస్టు మ్యాచ్ల్లో బుమ్రా 71 వికెట్లు తీశారు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 70కి పైగా వికెట్లు తీసిన 4వ బౌలర్ బుమ్రా. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ పేసర్ ఇతను. బడ్జెట్ రానున్న వేళ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. సెన్సెక్స్ 824 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు క్షీణించాయి. సెన్సెక్స్ లో 6 షేర్లు మినహాయిస్తే మిగిలినవన్నీ నష్టాలు చవిచూశాయి. 50 షేర్లు ఎన్ఎస్ఈ, నిఫ్టీలో కేవలం 8 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. ఈ నష్టాలతో పెట్టుబడిదారుల సంపద 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది.